లిస్ట్ నవ్వుతా పెట్టు గురు. కాదులే, మీరు ప్యానల్లో ముగ్గురి పదవులు రాని వాళ్ళని కూర్చోబెట్టారు పార్టీల పరంగా. ఇంకా సరే విక్రమ్ గారు అంటే అనలిస్ట్ అఫ్ కోర్స్ ఈయన కూడా మాతో పనిచేసినాడు, మొదటి నుంచి మాకు సపోర్ట్గా పనిచేసినాడు. ఒకటి వెంకటకృష్ణ గారు మీరు ఎందా చెప్పారు కదా, ఇది మొదటి లిస్ట్ ఇంకా ఉంది లిస్ట్ అనేది ఒకటి చెప్పారు. అఫ్ కోర్స్ ఇది మొదటి లిస్టే, 20 మంది కొంతమంది మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ లిస్టు రెండో లిస్టు మూడో లిస్టు ఉంటుంది, ఇంకా ఉన్నాయి పెండింగ్, నేను కాదను. అయితే నా పరంగా వ్యక్తిగతంగా చెప్పాలంటే మాత్రం నేను నాట్ ఎట్ ఆల్ హ్యాపీ వెంకటకృష్ణ గారు. ఎందుకంటే నేను అంత ఎమోషన్ అవ్వట్లేదు కానీ చెప్తా. విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే వెంకటకృష్ణ గారు గౌరవంగా భావిస్తాం, పదవి రావటం వేరు గౌరవంగా రావటం వేరు అనేది ఒకటి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మొదటి లిస్టులో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే నెంబర్ తక్కువ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మంచి పోస్టులే ఉన్నవి ఎక్కువ ఉన్నాయి, నేను కాదన్న విషయం. అది ఏ పోస్ట్ అయినా సరే మొదటి లిస్టులో వస్తే ఒక ఆనందం ఉంటుంది, ఎందుకంటే ఇందాక కూడా చెప్పేదా గౌరవంగా భావిస్తాం. రెండోది వచ్చేసి ఏంటంటే వెంకటకృష్ణ గారు మీ అందరికీ తెలుసు 2000 అంటే మిగతా పార్టీల్లో ప్రతిపక్షాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం వేరు, మిగతా గతంలో వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పోరాటం వేరు అనేది సంగతి పోరాటం కంటే దారుణంగా గడిచిన 5 ఏళ్ళు. మీరు నమ్మరు కానీ టీవీ చూసేవాళ్ళు కానీ ఈ రోజుకు మా మీద ఎఫ్ఐఆర్ లేకపోతే మేము బతికిపోయినాం అనుకున్నాం. అలాంటి నేపథ్యంలో రోజు ఫైట్ చేసినాం. ఇది కొంతమంది అంటే పార్టీలు మేము ఒక్కలమే చేసామని చెప్పిన వెంకటకృష్ణ గారు, డబ్బులు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, పాపం గ్రౌండ్లో కేసులు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మా మాదిరి పోరాడిన వాళ్ళు ఉన్నారు. మాది కాకపోతే స్థాయిలో చేశారు, అన్డౌటెడ్లీ చేశారు. కాకపోతే మేము మీడియా పరంగా ఉన్నాం కాబట్టి ఎలివేట్ అయ్యాం, మాది విజిబిలిటీ ఉంది. లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మాదేంటి, ఒకటి మీడియా పరంగా, 2 క్వాలిటీ టైం. గంటలు కాదు, రోజుల తరబడి రీసెర్చ్ చేసి డేటా తీసుకొచ్చుకోవడం అంత ఈజీ కాదు. తీసుకొచ్చి డేటా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా చేస్తూ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం. అయినప్పుడు కూడా ఆ రోజు అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే వెంటాడేవాళ్ళు. నువ్వు విమర్శించినా అంటే నిర్మాణాత్మకంగా విమర్శించినా నీకు తిట్లే కేసులే, వ్యక్తిగతంగా పోయినా తిట్లే కేసులు. ఎక్కడ ఎవరినైతే స్పేర్ చేయలేదు కదా, ఇంక్లూడింగ్ యాంకర్స్ మిమ్మల్ని సార్. సో ఎందుకంటే మేము ఇక్కడ దిస్ ఇస్ ద టైం కాబట్టి చెప్పుకోవాలని చెప్పుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఇది నేను కావచ్చు, ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్గా చూస్తే జాతీయ అధికార ప్రతినిధిగా నేను, పట్టాభి గారు, మీ ఇక్కడ కావని అందరూ చూసేవాళ్ళకి కూడా తెలుసు కదా, రోజు అన్నీ పక్కన పెట్టేసి మొత్తం ఇదే పని కూర్చున్నాం. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, గౌరవం. అది లిస్టు సెకండ్ లిస్ట్లో వస్తుందా థర్డ్ లిస్ట్లో వస్తుంది, దీనికంటే మంచి పదవులు రావచ్చు. కానీ ఎలా ఉంటుందంటే ఒక నెగ్లెక్టెడ్ కింద అనేది ఒకటి వస్తుంది. రెండోది వచ్చేసరికి మేము కోరుకునేది ఏంటంటే ఇవ్వటం ఒకే వెంకటకృష్ణ, ఇదిగో జీవీ రెడ్డి లేదా పటాభి లేదా XY ఈరోజు లిస్టు రిలీజ్ చేస్తున్నాం, మీకు సెకండ్ లిస్ట్లో అకామిడేట్ చేస్తాం లేదా థర్డ్ లిస్ట్లో అకామిడేట్ చేస్తాం. లేదు ఈ 5 సంవత్సరాలు మీరు పని చేయండి, మీరు ఆశించొద్దు, మీరు మన మనుషులు, మన వ్యక్తిగత కుటుంబంగా ఉన్నాం కాబట్టి చెప్తే ఆ బాధ అనిపించదు. అంటే ఎట్లా అంటే లిస్ట్ వస్తుంది, నా పేరు ఉందా లేదో చూసుకోవాలి, లేదా సెకండ్ లిస్ట్ వస్తుందో రాదో తెలియదు. ఏంటికి ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వాడు వచ్చింది కదా, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు లేదా? సమాచారం లేదు. 5వ తారీఖు అనేది నేను విన్నాను, సమాచారం కాదని కానీ బట్ ఇది అంటే అప్రాక్సిమేట్లీ చదువుతున్నాను కానీ ఎగ్జాక్ట్లీ అని తెలియదు. నేనేమంటానంటే వస్తే నా పేరు ఉంటుందా లేదన్నది అది కాకూడదు కదా, మేము అంటాను. ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ ద కాకూడదు కదా అంటాను నేను. అది ఈరోజు